నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ నవీన్. మనం ఈరోజు హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ని సందర్శించబోతున్నాం. లోపల ఎలా ఉందో చూడబోయే ముందు మనం దీని చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుందాం. 1963 అక్టోబర్ 6న భారత మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రస్తుతం నిర్వహిస్తున్న వారు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది. మీర్ అలం చెరువు పక్కన సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉండటం జరిగింది. దాదాపు 1500కు పైగా జంతు మరియు పక్షు జాతులను సంరక్షిస్తుంది. చాలా రకాల శాకాహార జాతులను ఇక్కడ విజయవంతంగా పెంచడం జరిగింది. ఇక్కడ జన్మించిన మచ్చల జింక, కృష్ణ జింక, సాంబార్ జింక వంటి వాటిని తెలంగాణలోని సురక్షిత ప్రాంతాల్లో విడుదల చేయడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఎడమవైపు ఈ విధంగా టికెట్ కౌంటర్ ఉండడం జరుగుతుంది. ఒక్కరికి 100 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. మా ఫ్రెండ్ టికెట్ తీసుకొని అక్కకి చూపిస్తే టికెట్ అక్కడ స్కాన్ చేయాలి, నాకు ఇవ్వకూడదు అని అంటే నేను నవ్వాను. దానికి వాడు అని అంటున్నాడు. లోపలికి రాగానే చాలామంది స్కూల్ పిల్లలు కనిపిస్తున్నారు. స్కూల్స్ నుంచి పిక్నిక్ వెళ్తారు కదా, ఆ విధంగా చాలా స్కూల్స్ నుంచి ఇక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారంట. ఈ విధంగా చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వ్యూని అక్కడ కూర్చొని ఆస్వాదించడానికి అన్నమాట. అంటే ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి సపరేట్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇకపోతే మన వాళ్ళకి కావాల్సింది ఫుడ్. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. పక్కకి రాగానే ఈ విధంగా చాలా పెద్ద ఆకారంలో ఉన్నటువంటి తాబేలు అయితే మనకు కనిపిస్తుంది. ఇక చూసేద్దాం రండి లోపల ఏమేమి ఉన్నాయో. ఇక మొదలెడదామా? అలా కొంచెం ముందుకు నడుస్తూ పోతే మనకి ఈ విధంగా బటర్ఫ్లై పార్క్ అయితే కనిపిస్తుంది. లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం రండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నేచర్ అయితే. మనకు కరెక్ట్ కనిపించట్లేదు కానీ అక్కడ చాలా రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. పూల బుట్టిలలో బటర్ఫ్లై యొక్క ఆకారాన్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ. ఇన్ని రకాలైనటువంటి బటర్ఫ్లైస్ ఉన్నాయంట ఈ ఉద్యానవనంలో. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే ఈ విధంగా ఇంకొక టికెట్ కౌంటర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదేంటంటే బోటింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చెరువులాగా ఉంది అది. ఒక్కరికి వచ్చేసి టికెట్ 50 రూపాయలు తీసుకుంటారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాం అనమాట ఇక్కడ లోపలికి. మా వాడు మంచి డాన్సర్ అనమాట, డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. బోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. పర్వాలేదు, బాగానే అనిపించింది. కాకపోతే మనం పక్క పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి మన గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులో ఈత కొట్టినంత థ్రిల్ ఉండదు కదా. బోటింగ్ కంప్లీట్ చేసుకొని ముందుకు రాగానే ఈ విధంగా చాలా రకాలైనటువంటి పక్షి జాతులు మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు 3 ఏనుగులు కనిపిస్తున్నాయి. పాపం వాటిని చూస్తుంటే చాలా ముసలి అయినట్టున్నాయి, కదలడానికి కూడా వాటికి కరెక్ట్ రావట్లేదు. 2025 అక్టోబర్ 6 నాటికి ఈ పార్క్ ప్రారంభించి 60 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నారంట విజయవంతంగా. ముందు ముందు ఇలాంటి చాలా రకాలైనటువంటి జంతువులు మనకు కనిపిస్తుంటాయి ఇంకా.
జూ పార్క్ మధ్యలో మనకు హనుమంతుని యొక్క మందిరం కూడా కనిపిస్తుంది. వాటి చుట్టూ 2 లేయర్స్లో జాతి ఉంది కాబట్టి మనకు సరిగ్గా కనిపించడం లేదు. ఇక్కడ మనం చూస్తే ఖడ్గమృగం ఉంది. దాన్ని చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఏవైనా కూడా ప్రతి బోన్లో 2 ఉన్నాయన్నమాట జంతువులు. ఏదో ఒక దగ్గర రేర్ అట్లా ఒకటి ఉంది, కానీ మిగతా అన్ని వాటిలలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను కదా ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయని. మధ్య మధ్యలో చాలా ఉన్నాయి ఇక్కడ. పక్షి మరియు జంతువుల ఆకారంతో చెట్ల తొట్టిలను తయారు చేయడం జరిగింది. ఈ విధంగా చాలా జంతువులు అయితే ఉన్నాయి లోపల. ఇంకా మేము వాటిని పూర్తిగా తీయలేకపోయినాం, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది అని. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మధ్యలో మనకి ఈ విధమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. పులి, చిరుతపులి, సింహం, నెమలి అటువంటి మిగతా వాటి బొమ్మలు అక్కడ ప్రతిష్ఠించారన్నమాట. మొసళ్ళు అయితే చాలా ప్రశాంతంగా పడుకొని ఉన్నాయి అక్కడ. ఇంకొంచెం ముందుకు పోతే మనకి ఈ విధంగా పక్షుల రాజ్యం కనిపిస్తుంది. లోపల వెళ్ళి చూద్దాం రండి ఎలాంటి పక్షులు ఉన్నాయో. మధ్య మధ్యలో మనకి ఈ విధమైనటువంటి గ్లాస్ బ్రిడ్జెస్ అయితే కనిపిస్తాయి. దాటి నిండా వాటర్ ఉంది, పక్కన జీవులు కూడా ఉన్నాయన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియో. ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ కానీ లేదా హిస్టారికల్ ప్లేస్ కానీ దానిపైన వీడియో చేయాలని మీరు నన్ను అనుకుంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.